18వ రోజు 218వ రోజు ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అభినందన తెలియజేస్తున్నాను. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవానులైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అనౌన్స్మెంట్. కర్తాల్లో అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాద జరుగుతుంది అక్కడ ఆ ప్రాంగణంలో. మరి శుద్ధత్వంతో కూడిన ఆహారము అనేది మన కాన్సెప్ట్. దాంట్లో భాగంగా మరి అక్కడ వాలంటీర్స్ వడ్డించడానికి ఇబ్బందిగా ఉంది. ధ్యానులే వడ్డించాలనే ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక వారం రోజులు, ఒక వీక్లీ అలా మీరు ఒక గ్రూపులుగా ప్లాన్ చేసుకుంటే అక్కడ మేము అకామిడేషన్ ఇస్తాం. ఒక వారం ఒకరు కాగానే మళ్ళీ ఇంకో గ్రూప్ ఇంతలో పూట ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో సాంబశివరావు గారు కానీ కృష్ణమూర్తికి కానీ మీ నెంబర్లు ఇవ్వండి. ఆ విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. కృష్ణమూర్తి గారి నెంబరు, సాంబశివరావు గారి నెంబర్ చాట్ బాక్స్లో పెడతారు, రాసుకోండి నెంబర్లు. కృష్ణమూర్తి గారి నెంబరు 9849809836 9849809836. కృష్ణమూర్తి గారిది 9848207945. సాంబశివరావు గారిది. మన జూమ్ లింక్లో కూడా వారి నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నదో కైలాసపూర్లో వారు మాకు చెప్పండి. థ్యాంక్ యూ. మైతా గారు, మరి యథావిధిగా సండే మైతా గారి యొక్క మనం జ్ఞానం తీసుకుంటాం. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. సో మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఎక్కడ ఉన్నా టూర్లో ఉన్నట్టున్నారు? లేదు సార్, చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నాను, ప్రోగ్రామ్ ఉంది. ఓకే కానీ సో మాస్టర్స్, మనం లాస్ట్ సెషన్ లో గత 2 వారాలుగా మరణానికి సంబంధించిన అంశాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. సో మెయిన్ గా లాస్ట్ సెషన్ లో ఒక మనిషి మరణించిన తర్వాత పైనకి వెళ్ళిన తర్వాత ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ని మనం ఏ విధంగా దాటాలి, ఎటువంటి మాస్టర్స్ వచ్చి మనకి సహకరిస్తారు అనే విషయాలను తెలుసుకున్నాము. సో అందులో 6 స్థితులు ఉంటాయి అని తెలుసు. మనలో ఉన్న కొన్ని గుణాలని మనం మార్చుకుంటే ఈ స్థితులను దాటుతాము అనే విషయం చెప్పుకున్నాం. కానీ ఈ స్థితులని దాటాలి అని మరణించిన తర్వాతనే కాదు, మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా ఈ స్థితులని మనం దాటితే ఈ గురువులని మనం కలవచ్చు. ఈ గురువులు అందించే సందేశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ అంశాలన్నీ గురువుల ద్వారా నేను పొందినటువంటి అంశాలు. ఒక మనిషి మరణించిన తర్వాత తనలో ఏవైతే విషాలు, పాయిజన్స్ ఉంటాయో వాటి వల్ల ఎలా అయితే ఉన్నత స్థితికి, ఒక స్థితి నుండి మరొక స్థితికి ఎలా అయితే వెళ్ళలేడో, అలాగే బ్రతికి ఉన్నప్పుడు కూడా మనం ఈ స్థితులని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మనలో కూడా ఈ గుణాలని, ఈ విషయాలని దాటి ఉండాలి. అప్పుడే మనకు ఈ మాస్టర్స్ తో అనుసంధానం ఏర్పడుతుంది. సో ఈ విషయాలు ఏమిటి? మనలో ఉన్న అజ్ఞానం, ఆందోళన, గర్వం, క్రోధం, ద్వేషం మరియు వివక్ష, కర్మ చేయడానికి పరిగొల్పే ఆశ. ఈ స్థితులు, ఈ విషయాలు, ఈ 5 విషయాలు మనలో ఉండడం వల్ల మన హార్ట్ చక్ర అనేది
పరిపూర్ణ దశలో పని చెయ్యదు. హార్ట్ చక్ర ఈ స్థితిని కలిగి ఉండడం వల్ల హార్ట్ చక్రాన్ని మనము పని చేయించుకోలేము. హార్ట్ చక్రాన్ని పరిపూర్ణ దశలో కలిగి ఉండలేము. సో ఈ విషయాలు అనేవి ఎక్కడుంటాయి? హార్ట్ చక్ర ఒక సెంటర్ అవుతే దీనికి ఒక 4 డైరెక్షన్స్ లో ఈ స్థితులు ఉంటాయి. ఈ విషయాలని మనం కనుక రీప్లేస్ చేసి సరి అయిన స్థితులని మనం ఏర్పరచుకుంటే మనం ఈ చైతన్యాన్ని దాటి ఉన్నత చైతన్యానికి మరణించక ముందే భౌతిక దేహంతోనే ఈ జ్ఞానాన్ని పొంది దీన్ని మనం అందుకోగలము. సో ఈ హార్ట్ చక్ర సెంటర్ అవుతే ఈ హార్ట్ చక్ర ఒక సెంటర్ లో అజ్ఞానం మరియు ఆందోళన అనే 2 విషయాలు కలిగి ఉంటాయి. హార్ట్ చక్రకి ఎదురుగా అంటే మనకి ఎదురుగా స్ట్రెయిట్ లో ఒక డైరెక్షన్ లో మనకి క్రోధం, ద్వేషం అనే స్థితులు కలిగి ఉంటాయి. సో ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయి? హార్ట్ చక్రలో మన ఆత్మ వసించకుండా బయటకి వచ్చి నివసిస్తున్నప్పుడు మనలో క్రోధం, ద్వేషం ఈ 2 కలిగి ఉంటాము. అంటే మనం హార్ట్ చక్రలో మన ఆత్మ నివసించకపోతేనే ఈ స్థితులు ఉన్నాయి. అంటే అందరికీ క్రోధాలు, ద్వేషాలు ఎప్పుడు ఏర్పడతాయి? వాళ్ళ హార్ట్ చక్రతో కనెక్ట్ అయి లేనప్పుడే కదా. సో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనం మన హార్ట్ చక్రతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా? ఈ చక్ర లేని ఎన్నో జీవరాశులు ప్రకృతిలో నివసిస్తూ ఉంటాయి. కానీ ఈ విశిష్టమైన స్థితిని, ఈ హార్ట్ చక్రాన్ని కలిగి ఉన్న జీవులలో మానవుడు ఒకడు. ఈ జ్ఞానాన్ని కలిగి విశిష్టమైన జ్ఞాన స్థితిని ఎప్పుడు పొందుతూ ఉంటాడు, ఈ స్థితిని తెలుసుకుంటూ ఉంటాడు. దీన్ని ఎప్పుడైతే మన హార్ట్ చక్రాన్ని పరిపూర్ణ దశలో పని చేయించుకుంటున్నప్పుడు మనలో సూర్య చిత్తం అనే స్థితి ఏర్పడుతుంది. సో ఈ సూర్య చిత్తము అంటే ఏంటి అంటే మనలో మనం చేసే కార్యాలలో సోలార్ సిస్టమ్ నుండి ప్లానెట్స్ నుండి శాటిలైట్స్ కి ఇలా సౌర మండలం అంతా మనం కమ్యూనికేట్ అవ్వగలము. అంటే ఉన్నత దశలో ఉన్న ప్రతి అంశాన్ని, టోటల్ సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క అనంత జ్ఞానాన్ని మనం పొందగలము. ఆ స్థితితో మనం కనెక్ట్ అవ్వగలము. ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వగలము. అంటే కేవలం మన యొక్క హార్ట్ చక్రనే ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. అంటే దీని వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎప్పుడు మనలో కలిగే ఆలోచన, మన ధ్యాస, మన మాట, మనలో ఉన్న ద్వేషము, క్రోధము వలన మన స్థితిని మనం ఆపేసుకుంటున్నాము. ఎన్నో అంశాలలో వివక్షలు, అలాగే ఎలాంటి కర్మాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలనో అది అవ్వకుండా అనవసరమైన వాటిలో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అజ్ఞానంతో మనం ఉండడం వల్ల మన ఉన్నత దశని మనమే మన చేతులారా కోల్పోతున్నాము. ఈ సూర్య చిత్తాన్ని మనలో ఏర్పరచుకోవాలి అంటే మనలో క్రోధము ఉండకూడదు,
ద్వేషము ఉండకూడదు, ఆందోళన మరియు అజ్ఞానం ఉండకూడదు. దీనిని ఏ విషయాలతో రీప్లేస్ చేయాలి? స్వచ్ఛతతో, స్పష్టతతో, అలాగే జ్ఞానంతో మనం ఈ అంశాన్ని ఎప్పుడైతే రీప్లేస్ చేస్తామో మనం ఈ సూర్య చిత్తాన్ని మనలో ఏర్పరచుకోగలము. ఈ సూర్య చిత్తం ఎవరిలో ఏర్పడుతుంది? అసలు ఈ సూర్య చిత్తం అంటే ఏంటి? మనలోని చిత్తం కదా. ఈ చిత్తాన్ని సుబ్రహ్మణ్య తత్వం అని అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఈశ్వరుడు, పార్వతీ ఈశ్వరుల పుత్రుడు. ఈయన పనేంటి? ఈయన పోస్ట్ దేవత సైన్యాధ్యక్షుడు కదా. అంటే మన చిత్తాన్ని మనం ఎప్పుడైతే ఉన్నత దశలో ఉంచుకుంటామో ఈయన స్థితికి మనం వెళ్ళగలము. మనం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు చేసే పనిని మనం చేయగలుగుతాము. ఆయన పనేంటి? దేవతా శక్తులని శాసించగలుగుతాడు. ప్రతి ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న ఏ అంశాన్నైనా ఆయన శాసించగలుగుతాడు. ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల? కేవలం ఆయనలో స్వచ్ఛత, స్పష్టత, జ్ఞానం కలిగి ఉండడం వలన. అంటే మనలో ఈ క్వాలిటీ ఎప్పుడు ఉండాలి? కేవలం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడే కాదు. ప్రతి నిత్యం మనం చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి ధ్యాసలో, ప్రతి మాటలో మనం ఈ అంశాలని కలిగి ఉంటే మనం సుబ్రహ్మణ్య స్థితిని పొందగలము. అంటే సూర్య చిత్తంతో కలిగి ఉంటాం. ఈ చిన్న విషయం ఉండడం వల్ల దేవతా శక్తులనే శాసించగలిగే స్థితి మనలో ఏర్పడుతుంది. ఈ స్థితిని ఏర్పరచుకుందామా లేదా మనమే ఆలోచించు. చిన్న క్వాలిటీ కదా, ఇదేదో పెద్ద స్థితి కాదు. మనం మార్చుకోవాల్సిన అతి చిన్న విషయం. ఎప్పుడైతే మనం ఈ స్థితిని పొందుతామో అప్పుడు మనకి ఈ లెవెల్ కి సంబంధించిన మాస్టర్స్ ఉన్నారు కదా, విరోచనుడు, అక్షోభ్య. ఈ ఇద్దరు మాస్టర్స్ మనల్ని సోలార్ సిస్టమ్ లో మన ఈ సూర్య చిత్తానికి కావలసిన మార్గాన్ని ఏర్పరచడమే కాదు, మనలో ఉన్నత దశమైన స్థితిని ఏర్పరిచి ఆ లోకాన్నంతా తిరిగి తెలుసుకోవడానికి వీళ్ళు మనకి ఎంట్రీ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది తెలుసుకుంటే మనం ఈ లెవెల్ని దాటిపోతాం. ఈ గుణాలని మనం మార్చుకుంటే దేవతా స్థితులని శాసించగలిగే స్థితి మారుతుంది. సూర్య చిత్తం ఏర్పడడం వలన మనం ఉన్నత దశకి వెళ్ళడం జరుగుతుంది. సో రెండవ విషయం ఏంటి అంటే 2 లెవెల్స్ అయిపోయాయి కదా, కన్ఫ్యూజన్ స్టేట్ అండ్ అజ్ఞానం. రెండవది క్రోధం, ద్వేషం. ఈ స్థితులని మనం మార్చుకుంటే ఈ లెవెల్ని దాటుతూ ఈ మాస్టర్ ఇచ్చే గైడెన్స్ ని పరిపూర్ణంగా మనం పొందుతాం. మరి థర్డ్ ఏంటి? గర్వం. ఈ గర్వాన్ని ఏ దాంతో రీప్లేస్ చేయాలి? సమానత్వం అనే స్థితిని మనం పొందగలగాలి.
ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ప్రతి ఒక్కరి జ్ఞానాన్ని సమానంగా తీసుకునే స్థితి మనలో ఏర్పడాలి. ఎప్పుడైతే వీటిని మనం రీప్లేస్ చేస్తామో, మనలో ఎన్నో అంశాలని మనం పరిగొల్పుతాము, తెలుసుకోగలుగుతాము. ఈ గర్వం ఎటువైపు ఉంటుంది? మన హార్ట్ చక్రకి కుడి వైపున ఉంటుంది. అలాగే వివక్ష. ఈ వివక్షని మనం వైవిధ్యంతో, కరుణతో రీప్లేస్ చేస్తే ఒక కొత్త అంశాన్ని మనలో సృష్టించగలుగుతాము. సో ఈ వివక్ష ఎటువైపు ఉంటుంది? మన హార్ట్ చక్రకి వెనుక వైపున, అంటే మన వెన్నుముక్క వైపున. చాలా మందికి వెన్నుముక్కలో పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే వారిలో వివక్ష అనే గుణం కలిగి ఉంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళలో కరుణని, వైవిధ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. మనలో, మన బాడీలో జరిగే ప్రతి ఒక్క డిసీజ్ కి కారణం మనలో ఉన్న గుణాలే. మనలో ఉన్న ప్రతి గుణం, ఈవెన్ మనలో ఒక షుగర్, ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్పుకుంటే షుగర్ ఉంది. షుగర్ లేని బాడీ అనేదే లేదు కదా. ఈ షుగర్ ఎప్పుడు వస్తుంది మనిషికి? ఎప్పుడైతే ఒకరిని ఆర్డర్ చేస్తున్నప్పుడు, నేను చెప్పిందే చేయాలి, నా మాటే వినాలి అని శాసించే క్వాలిటీ ఇంట్లో ప్రతి వాళ్ళ వైఫ్ పట్ల కానీ, పిల్లల పట్ల కానీ, వర్క్ లో కానీ, ఏ చోటైనా సరే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అనే ఈ క్వాలిటీ ఎప్పుడైతే వాళ్ళలో పెరుగుతుందో వాళ్ళకి షుగర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ షుగర్ మానడానికి ఎన్నో రకాల టాబ్లెట్స్ ఇంకేవేవో వాడుతూ ఉంటారు బయట జనాలు. మన మాస్టర్స్ కి ఒక ఆయుధం, ధ్యానం అనే ఆయుధం ఉంది. దీని వల్ల కంట్రోల్ అవుతుందేమో, కానీ కంప్లీట్ గా తగ్గడం అనేది ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళలో ఈ క్వాలిటీని, నేను చెప్పిందే విను, నేను చెప్పిందే చేయాలి అనే ఈ క్వాలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ డిసీజ్ అనేది, ఈ స్థితి అనేది వాళ్ళలో మారుతుంది. డిసీజెస్ అన్నీ వచ్చేవెప్పుడు? ఏ డిసీజ్ అయినా మనకి ఎందుకు వస్తుంది? మనలో ఉన్న క్వాలిటీ చెడుగా మారినప్పుడు డిసీజ్ ద్వారా మనకి ఏర్పడుతుంది. దాని నుండి మనం నేర్చుకొని ఇంకొక స్థితికి వెళ్ళడానికి ఈ ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి. కానీ మనం ఇది తెలుసుకోకుండా హాస్పిటల్స్ కి వెళ్తే ఏమన్నా వస్తుందా? మూలం మన దగ్గరే ఉంది. సొల్యూషన్ మన దగ్గర ఉన్నప్పుడు బయట వాడి దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ అడిగితే వాడేం చేయగలడు? అలాగే మనలో ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే, జ్వరం నుండి క్యాన్సర్ వరకు ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే, మనలోని క్వాలిటీని మార్చుకోవడంలోనే ఉంటుంది. మన స్థితిని పరిపూర్ణంగా ఎప్పుడైతే మార్చుకుంటామో మన ఈ డిసీజెస్ అన్ని క్లియర్ అవుతాయి. ఇవే కర్మలుగా ఏర్పడతాయి. మనం మాట్లాడే మాట, మనకు తెలియదు, కొన్ని అంశాలు తెలియకుండానే మాట్లాడతాం, కొన్ని ఆలోచనలు తెలియకుండానే చేస్తాం. మనం చేసే ఒక చిన్న ఆలోచన విశ్వంలో 100 రెట్లుగా వెళ్తుంది. ఈ రోజు నాకు ఈ పని అవుతుందో లేదో అనే ఒక ఆలోచన మనం చేసామంటే ఇది 100 టైమ్స్ పెరిగి విశ్వంలో మారుతుంది. మనకు తెలీదు పై లోకాలలో మన ఆలోచనకి కూడా ఒక లోకం ఉంటుందని, మన మాటకి కూడా ఒక లోకం ఉంటుందనే విషయం మనకు తెలియదు. మన మాట వల్ల ఈ లోకంలో ఈ మాట 100 రెట్లుగా మారి దానికి శక్తినిస్తుంది. మన ఆలోచనకి ఒక లోకం అనేది ఉంటుందనే విషయం మనం ఎప్పుడు తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు కాస్త అవగాహన చేసుకొని ఈ విషయం పట్ల మనము జాగ్రత్త వహిస్తే మనం ఎన్నో అంశాలని మార్చుకున్న వాళ్ళం అవుతాము. సో మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్‌కి వస్తే
మనలో గర్వాన్ని, మనలోని వివక్షని వైవిధ్యంతోనూ, కరుణతోనూ, గర్వాన్ని సమత్వంతోనూ కలిగి ఉంటే మనలో ఒక అత్యున్నత దశని, మనలో ఒక అత్యున్నత స్థితి పరిమళిస్తూ ఉంటుంది. అదేంటంటే మనం ఎన్నో జీవాలనే కాదు, కనిపించని సూక్ష్మ అంశాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాము. మనలో ఉన్న చిన్న కణాన్ని కూడా మనం గుర్తుపట్టగలుగుతాము. ఆ కణం ఏ అంశాన్ని బయటికి రిలీజ్ చేస్తుందో తెలుసుకోగలుగుతాము. చిన్న కణం ఇచ్చే జ్ఞానాన్ని కూడా మనం పొందగలుగుతాము. చిన్ని చిన్ని జీవరాశులని కూడా మనము అవి ఇచ్చే సందేశాన్ని తెలుసుకోగలుగుతాం. సో నేను ఇది ప్రయత్నించినప్పుడు నాకు ఈ ఒక అంశం గురువుల నుండి అందించబడింది. పాండమిక్, ఎపిడమిక్ అనే 2 విషయాలున్నాయి. ఈ పాండమిక్ అంటే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ప్రబలితే దాన్ని పాండమిక్ అంటాము. ఎపిడెమిక్ అంటే ఒక్క చోట నుండి మరొక చోటికి ఒకే సమయంలో, అంటే ఒకే సీజన్ వైజ్ గా, ఈ సంవత్సరం ఒక సీజన్ లో ఒక సిచ్యువేషన్ అరైజ్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా అదే సీజన్ లో ఎఫెక్ట్ అయ్యేదాన్ని ఎపిడమిక్ అంటారు. సో ఈ వైరస్ అనేది ఏంటి అంటే మనకి ఇష్టం లేకున్నా, అంటే ఒక విషయంలో అవసరం లేకున్నా చొరబడడాన్ని వైరస్ అంటారు. సో ఈ మీనింగ్ ని సరిగ్గా గమనిస్తే, అంటే మనకి ఇష్టం లేకున్నా మనలోకి చొరబడడం, అప్పుడే ఈ వైరస్ ఏర్పడుతుంది. ఒక్క ఇష్టం లేకుండా. అంటే ఎందుకు జరుగుతుంది? మనలో కొన్ని అంశాలని మనం తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఈ వైరస్ ఎలా ఏర్పడుతుంది అంటే, మనలో కణం ఉంటుంది. ఈ కణం లోపల డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అనే 2 విషయాలు ఉంటాయి. దీన్ని జీవ కణం అని అంటాం. కణం లోపల ఇంకొక కణం, జీవ కణం. ఎప్పుడైతే ఒక మనిషి మరణించినప్పుడు ఈ కణంలో నుండి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ రిలీజ్ అవుతాయి. ఇది ఇంకొక మనిషికి చొరబడుతుంది కదా, అంటే ఇంకొక మనిషిలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడే వైరస్ గా ఫామ్ అవుతుంది. అంటే ఒక మనిషి నుండి, ఒక మనిషిలో ఉన్న జీవకణం ఆ మనిషి మరణించిన తర్వాత మరొకరిలోకి బలవంతంగా చొరబడినప్పుడే వైరస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అంశం ఈ లెవెల్ కి సంబంధించిన మాస్టర్ దగ్గర నుండి నాకు అందించబడింది. సో ఈ వైరసెస్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి? ఒక మరణించిన మనిషి దగ్గర నుండి క్రియేట్ అవుతుంది. వేరే వారిలోకి బలవంతంగా చొచ్చుకుపోబడిపోయినప్పుడే కదా వైరస్ అనేది ఇంత లెవెల్లో ఫామ్ అవుతుంది. అంటే ఇది ఒకరి నుండి ఒకరికి పాకి పాకి సోకి ఇంత పెద్ద పాండమిక్ సిచ్యువేషన్ ని మనకి కొన్నాళ్ళ ముందు క్రియేట్ చేసింది. సో ఆ మనిషి ఏ విధంగా ఎఫెక్ట్ అయి ఉంటాడు? వరల్డ్ వార్ జరిగినప్పుడు ఎన్నో విషయాలు, ఎంతో మంది దాడుల్లోనూ చంపుకొని బాంబులతోనూ యుద్ధాలతోనూ మరణిస్తూ ఉన్నారు. వరల్డ్ వార్ జరిగినప్పుడు అలాగే మరణించారు కదా. అప్పుడు ఏం జరిగి ఉంటుంది? ఒక్కసారి ఎవరైనా ఆలోచించుంటారు?
ఒక మనిషి మరణించగానే ఇలాగే దాడుల్లో చనిపోయినప్పుడు వాడిలో ఉన్న జీవకణం ఇంకొకరిలోకి బలవంతంగా చొచ్చుకుపోయి ఇలా ఎన్నో వేల మంది మరణించారు. అప్పుడే ఈ స్పానిష్ ఫ్లూ అనేది ప్రబలింది. 5 కోట్ల మంది మరణించడం జరిగింది ఒకానొక వరల్డ్ వార్. అందులో 2 కోట్ల మంది వరకు మన భారతీయులే ఉన్నారు. జస్ట్ ఒకరి నుండి ప్రబలిన జీవకణం మరొకరిలోకి చొచ్చుబడ్డానికి ప్రయత్నించినప్పుడు ఇలాంటి వైరస్లు ఫామ్ అవుతాయి. ఇదే బర్డ్స్ లో జరిగిందనుకో, పక్షుల్లో ఒక పక్షి ఇదే విధంగా చనిపోయి ఇంకో పక్షికి ఇలాగే సోకుతుంది. దాన్ని బర్డ్ ఫ్లూ అంటాం. ఎలాంటి జీవులలో కలిగినా సేమ్ అంతే. సో ఇప్పటికైనా ఈ వైరస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ అకాల మరణాలు, ఈ సడన్ మరణాలు జరగకుండా, అంటే ఈ జ్ఞానాన్ని పొందితే మనం సడన్ మరణాలు జరగవు కదా, అకస్మాత్తుగా చనిపోడు కదా. ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటే ఈ వైరస్లు అనేవే ఫామ్ అవ్వవు కదా. మనలో ఇంత జ్ఞానం లేకపోవడమే కదా, మన స్థితిని మనం మార్చుకోకపోవడమే కదా, మన క్వాలిటీస్ ని మార్చుకోకపోవడం వల్లనే ఇన్ని స్థితులు మనలో ఏర్పడుతున్నాయి. ఇకనైనా జరిగే మరణాలు జ్ఞానపూరిత మరణంగా మారాలి. ఎవరైనా మరణిస్తే ఈ విధంగా మరణించాలి. అట్లీస్ట్ మరణానికి సంబంధించిన స్థితిని, మరణం అంటే ఏంటి, ఒక స్థితిని, ఈ స్థితి నుండి మరొక స్థితికి వెళ్ళడమే కదా. ఇది తెలుసుకొని ఈ జ్ఞానాన్ని నేర్చుకొని మరణిస్తే మనం పై స్థితికి వెళ్ళడానికి, ఉన్నత దశకు వెళ్ళడానికి మనకి మార్గాలు ఏర్పడినట్టే కదా. ఈ గురువులు మనకి సహాయపడినట్టే కదా. ఈ అంశాలని జరగకుండా ప్రతి ఒక్కరూ ఈ స్థితులని వాళ్ళలో ఈ పాయిజన్స్ ని మార్చి, ఈ పాయిజన్స్ ని రీప్లేస్ చేసి జ్ఞానంతో, కరుణతో, వైవిధ్యంతో, సమత్వంతో ఎప్పుడైతే కూడి ఉంటాడో వాడిలో ఇన్ని అంశాలు క్రియేట్ అయి సూర్య చిత్తాన్ని కలిగి ఉంటాడు. అప్పుడు వాడికి సడన్ మరణం అనేదే జరగదు. కేవలం జ్ఞానపూరితమైన మరణాలే సంభవిస్తాయి. సో మరి లాస్ట్ స్టేజ్ కర్మ. కర్మ చేయడానికి పరిగొల్పిన ఆశ. సో ఇక్కడ మనము ఒక మానవుడిలోని సూక్ష్మ అంశాలని జీవ ప్రణాళికలో ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు వాడి జీవిత స్థితి సూర్య చిత్తం నుండి సూర్య చైతన్యంగా మారుతుంది. అప్పుడు వాడు చేసి, ఆ మనిషి చేసే ఏ కర్మనైనా అత్యున్నత స్థితికి మారుతుంది. అత్యున్నత స్థితిలో ఉన్న కర్మల్ని చేస్తాడు, నార్మల్ కర్మల్ని చేయడు. ఈ సూక్ష్మ అంశాలు వాడి జీవ ప్రణాళికలను ఒక భాగం అవ్వాలి. ఈ జీవితానికి సంబంధించిన ఒక ప్రణాళికని మనం ఏర్పరచుకుంటాం కదా, అందులో ఒక భాగంగా మనలోని ఒక భాగంగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనం సూర్య చైతన్య స్థితికి ఎదుగుతాము. అంటే సూర్య చైతన్య స్థితి అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ లోనే ఒక భాగంగా మనం మారుతాము. ఈ స్థితులని మనం మార్చుకుంటే మొదటి లెవెల్ ని దాటితే కన్ఫ్యూజన్ స్థితిని,
అజ్ఞానాన్ని, క్రోధంని, ద్వేషంని మనము రీప్లేస్ చేయాలి అంటే స్వచ్ఛతతో, సమత్వంతో, జ్ఞానంతో మనం రీప్లేస్ చేస్తే మనకి విరోచనుడు ఈ లెవెల్ కి సంబంధించిన ఇద్దరు చిత్రగుప్తుడు, విరోచనుడు, అక్షోభ్య, ఈ ఇద్దరు మాస్టర్స్ మనలో ఒక సూర్య చిత్తస్థితిని ఏర్పరచడమే కాదు, ఆ లోకానికి మనల్ని తీసుకువెళ్ళి అక్కడి జ్ఞానాన్ని ఆ చోటంతా మనం తిరగడానికి, ఆ చోటంతా అన్ని అంశాలని తెలుసుకోవడానికి వాళ్ళు మనకి సూర్య చిత్తాన్ని ఏర్పరుస్తారు. మనలో గర్వాన్ని, వివక్షని తొలగించి సమత్వాన్ని, వైవిధ్యాన్ని, కరుణని ఎప్పుడైతే మనలో ఏర్పరచుకుంటామో రత్న సంభవులు అలాగే వజ్ర సంభవులు, ఈ ఇద్దరు మాస్టర్స్, ఈ ఇద్దరు చిత్రగుప్తులు మనల్ని అత్యున్నత దశలో ఉన్న ఈ సూర్య చిత్తాన్ని, ఈ సూర్య చిత్తాన్ని దాటిన లోకాలని దర్శించడమే కాదు, అందులో ఉన్న జ్ఞానాన్ని రచించుకోగలిగే స్థితిని మనలో ఏర్పరుస్తారు. లాస్ట్ ఈ కర్మ స్థితిని, కర్మ పరిగొల్పే ఆశని మనం దాటి మన జీవ ప్రణాళికలో ఈ సూక్ష్మ అంశాలని, సూర్య చిత్తాన్ని ఒక భాగంగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో ఈ భూమండలానికి ఒక కిరణం ఉంటుంది. మనం చూసే సూర్య కిరణాలే కాదు, భూమండలానికి ఒక కిరణం ఉంటుంది. అందులో అత్యున్నత స్థితికి మనం ఎదగడానికి టోటల్ సోలార్ సిస్టమ్ లోనే అన్ని అంశాలని కమ్యూనికేట్ చేస్తూ అందులో ఒక్కరిగా మనం మారడానికి ఈ అక్షౌభీమ అనే ఒక మాస్టర్ మనల్ని సూర్య చైతన్యంతో ఏకం చేస్తారు. సో మరణించిన తర్వాతే కాదు, మనం భూమి మీద జీవిస్తూ కూడా ఈ మరణానికి సంబంధించిన అంశాలని తెలుసుకొని ఈ గుణాలని మనలో కలిగి ఉంటే మనం మరణించిన తర్వాత ఈ లెవెల్స్ ని దాటడమే కాదు, మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అత్యున్నత స్థితులు పై లెవెల్స్ కి వెళ్ళడానికి మనకి ఆటోమేటిక్ గా మార్గాలు అనేవి ఏర్పడతాయి. ఇలాంటి మాస్టర్స్ మనల్ని ప్రమోట్ చేస్తారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి. సో ఇకనైనా ప్రతి ఒక్క మాస్టర్ మరణించాక కాదు, బ్రతికుండే ఈ స్థితులని మనం అందరము కలిసి దాటి మన మరణాన్ని అత్యున్నత మరణంగా మార్చుకుందాము. ఇది ప్రతి ఒక్కరు వాళ్ళలో వినడమే కాదు, ఈ జూమ్ లో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ వింటున్నారు. వీళ్ళందరూ వినడమే కాదు, ఎవ్రీ సండే వచ్చి నేను క్లాస్ చెప్తాను. కానీ దీన్ని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు? ఇది మీలో ఎప్పుడైతే ఇంబిల్ట్ చేసుకుంటారో మీరు ఇలా 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 స్థితులని మార్చుకోగలుగుతారు. ఇవన్నీ చాలా చిన్న పనులు, మనం చేయలేనంత పెద్ద విషయాలే కావు. ప్రతి ఒక్కరూ మనలో ఈ చిన్న క్వాలిటీని మార్చుకోగలము, కానీ ఎప్పుడూ ఇటువైపు మనం చూడలేదు కనుక. సో ఇకనైనా మన స్థితులని మార్చుకుందాము.
మరణించాక కాదు, బ్రతికుండి ఈ స్థితులను పొంది మరణించిన తర్వాత మరొక లెవెల్స్ కి మనం ఈ మాస్టర్స్ ద్వారా ప్రమోషన్ పొందుతాం కూడా. సో మాస్టర్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మరణానికి సంబంధించిన అంశాలను మరొక క్లాస్లో ఇంకా లోతైన విషయాలని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మైతా, చక్కటి అంశాన్ని చక్కగా చెప్పారు. పదే పదే చెప్తూ ఉంటాను, బతుకున్నప్పుడే మరణానంతర జీవితం గురించి దానికి సంబంధించిన విశేషాలన్నీ తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. బ్రతుకున్నప్పుడు ఎంత ఆనందంగా మనిషి జీవిస్తాడో, ఆ కోరుకుంటాడో, మరణం యొక్క అంతిమ దశను కూడా అంత ఆనందంగా దాన్ని శరీరాన్ని వదిలిపెట్టేది ఆ వరం పొందాలి ఒక్కరు. దాని గురించి చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, వయసులో ఉన్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు, మరణ దశకు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది మీరు చెప్పిన దశలన్నీ మార్పులు జరగాలి అంటే క్రమం తప్పక ఆహార నియమాలు పాటిస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని ఎంత ఎక్కువ అభ్యాసం చేస్తే ఆ స్థితులన్నీ మారుతూ ఉంటాయి. ఆ వైపు జ్ఞానం అంతా అందుతూ ఉంటుంది. మీరు ఎట్లా సాధన చేశారో ఆ విధంగానే అందరూ, అది సాధన ద్వారానే తెలుస్తుంది ఆ జ్ఞానం. ఆ మార్పులు అనేది గుణాల్లో మార్పే కాదు, ఆత్మలో స్థితిలో మార్పులు, అన్ని ఆత్మస్థితులకు సంబంధించింది. ప్రతిదీ జ్ఞానం. చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా మాట్లాడుతున్న వాళ్ళు రండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని ఎవరన్నా. హలో, మాట్లాడండి మేడం. చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ జీవితం ఇవాళ ఇంత మలుపు తిప్పినందుకు ధన్యం. లక్ష్మీ కుమార్ Yes. చెప్పండి. అసలు జీవితం అంతా నాకు ముందు అసలు మనం ఎట్లా ప్రాసెస్ అవ్వాలనేది క్లుప్తంగా చాలా హాయిగా చెప్పినందుకు ఈ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మహితా గారికి జూమ్ లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. నాకు లైఫ్ లో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు రండి?